హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మామిడికాయలతో చెక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చెక్కు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా సమ్మర్ సీజన్ కదా, అందరూ మామిడికాయ పచ్చడి పెడుతూ ఉంటారు కదా. అయితే ముక్కల పచ్చడి రొటీన్గా అందరూ పెట్టుకునేదే. ఈ చెక్కు పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారనమాట. నేనైతే ఈ చెక్కు పచ్చడి కోసం ముందు రోజే మార్కెట్కి వెళ్ళేసి ఒక 20 కాయలు అయితే తెచ్చుకున్నానండి. చూడండి ఇలా ఉన్నాయి పచ్చడి కాయలు అయితే. వీటన్నిటిని కూడా నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. నైటే అన్నీ కూడా నీళ్ళల్లో వేసి పెట్టేసుకుంటే కాయ అనేది కాస్త గట్టి పడుతుంది. మార్నింగ్ నీళ్ళల్లోంచి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని బాగా తుడుచుకోవాలండి. తుడిచేసుకొని కాస్త ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి కాయలనైతే. ఈలోపు పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఆయిల్ ప్యాకెట్, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా ఒలుచుకొని రెడీగా పెట్టేసుకోవాలి. పొట్టు తీసేసుకొని పల్లి నూనె వేస్తేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మెంతులు ఒక 4 టేబుల్ స్పూన్లు, అలాగే జీలకర్ర కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఒక ప్యాన్లోకి వేసుకొని దూరగా వేయించేసుకొని పొడి పట్టేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఒక పావు కేజీ వరకు అయితే ఆవాలు పడతాయి. పావు కేజీ ఆవాలను కూడా మెత్తగా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలా పట్టేసుకోవాలన్నమాట. జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అంటే పావు కేజీలో సగం వెల్లుల్లిపాయలను ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. అయితే నేను ఇక్కడ 4 కేజీస్ వచ్చాయండి. నాకు ఈ ముక్కలన్నీ కూడా పీల్ చేసేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది దాదాపుగా 3.5 నుంచి 4 కేజీస్ వరకు ఉందన్నమాట. 4 కేజీస్కి నేనైతే కొలతలు చెప్తున్నానండి. ఒక పావు కేజీ వరకు ఉప్పు అయితే పడుతుంది. అలాగే పావు కేజీ ఆవపిండి, పావు కేజీ వరకు కారం, అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా పడతాయి. అలాగే 1 కేజీ ఆయిల్ అయితే పడుతుందండి. 4 కేజీస్కి 1 కేజీ ఆయిల్ అనమాట. 1 లీటర్ ఆయిల్ పడుతుంది. అలాగే జీలకర్ర మెంతుల పొడి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకొని వేయించేసుకొని పొడి పట్టేసుకొని అది కూడా ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఇలా ఉప్పు, కారం, ఆవపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు, ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే కాయల పులుపును బట్టి మనము ఇది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు, కారం అనేది కాయలు ఎంత పుల్లగా ఉంటాయో అవి చూసుకొని ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ పులుపు ఉంటే కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది. అయితే నూనె చూడండి, ఇక్కడ ఒక 3/4 కేజీ నూనె అయితే ఇలా పచ్చి నూనె వేసుకోవాలి. ఒక పావు లీటర్ నూనెనైతే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. కాస్త వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని వేసుకోవాలి. పావు కేజీలో సగం వెల్లుల్లిపాయలు అలానే వేసేయాలి పచ్చళ్ళు. ఒక పావు కేజీ మిగతా సగం వచ్చేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి పావు కేజీ ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, ఒక 10 వరకు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనము వెల్లుల్లిపాయ ముద్ద పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే పోపులోనే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేగకూడదు వెల్లుల్లిపాయ ముద్ద. చూడండి ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకుంటే యమ్మీ యమ్మీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చెక్కు పచ్చడి నేనైతే 4 కేజెస్కి మీకు కొలతలన్నీ చెప్పాను కదండి. కరెక్ట్గా ఇలా వేసేసుకొని మీరు పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతం అన్నమాట. చాలా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ చెక్కు పచ్చడిని ఇలా తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కాయలు అయితే కాస్త ఎల్లోగా ఉన్నాయి కానీ కనిపించడానికి పచ్చడి అయితే పుల్లగా ఉందండి. కాయలు చాలా పులుపు ఉన్నాయండి. పచ్చడి సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే. చూడండి ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా పచ్చళ్ళలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను. పచ్చడి అంతా బాగా ఊరి
నూనె కూడా పైకి తేరింది కదా, చూస్తేనే నోరూరుతుంది కదండి. నిజంగా అండి పచ్చడి చాలా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ చెక్కు పచ్చడి. టిఫిన్స్లో కానివ్వండి, అన్నంలో కానివ్వండి, అన్నిట్లోకి మ్యాచ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇంకా అదంతా కూడా గ్లాస్ జార్లోకి ఎత్తేసుకొని పచ్చడిని అంతా కూడా అందులోకి తీసేసుకొని ఇలా దాంట్లోకే వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి. చూడండి ఇక్కడ మా అమ్మ అయితే పచ్చడి అంతా తీసిన తర్వాత అన్నం అందులోకి వేసి ఇలా కలిపేసింది. మా అక్క టేస్ట్ చూసి చెప్తుంది చూడండి, చాలా చాలా సూపర్గా ఉందంట పచ్చడి అయితే. ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి వీడియో తీసుకుంటూ. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చింది. పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చూడండి మా మరదలకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో చెక్కు పచ్చడి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. Thanks for watching. Please subscribe to my channel. Thank you.